నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జాబిల్లి దక్షిణ ధ్రువం పైన సాఫ్ట్ ల్యాండింగ్ కు సరైన ప్రాంతం కోసం విక్రమ్ ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరాతో వెతుకుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ ధ్రువం ఫోటోలను తీసి ఇస్రోకు పంపిస్తోంది. ఈ నెల 19న 70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ తీసిన మరిన్ని ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. షెడ్యూల్ సాఫీగా ఉందని నిరంతరం పరిశీలిస్తున్నామని ఇస్రో ట్వీట్ చేసింది. రేపు సాయంత్రం 5:20 నుంచి విక్రమ్ ల్యాండింగ్ ఆపరేషన్ ను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కు ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నామని ఇస్రో ట్వీట్ చేసింది. ఇస్రో కార్యాలయంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇంజనీర్లు, సైంటిస్టులు కంట్రోల్ రూమ్ల దగ్గర ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని లెక్కలు సరిచూసుకుంటున్నారు. వాయిదా పడే అవకాశాన్ని ఏ ఆప్షన్ గా భావిస్తున్నప్పటికీ రేపు సాయంత్రం సరిగ్గా 6:04 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం పైన సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధీమాగా ఉన్నారు. అన్ని రకాలుగా సన్నద్ధమయ్యామని, అన్ని వ్యవస్థలు కావాల్సిన విధంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. మానవ పరిణామ క్రమాన్ని మలుపు తిప్పనుందని భావిస్తున్న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రష్యా లూనా 25 విఫలమైన తర్వాత విక్రమ్ ల్యాండర్ పైన అందరి దృష్టి మరింతగా పడింది. ఒక్క లూనా 25 మాత్రమే కాదు, 2019 నుంచి 2023 మధ్య భారత్ తో పాటు ఇతర దేశాలు చంద్రునిపై చేసిన 4 ప్రయోగాల్లో 3 విఫలమయ్యాయి. ఇజ్రాయెల్, జపాన్, భారత్ విఫలమయ్యాయి. చంద్రయాన్ 2 తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా చంద్రయాన్ 3 ప్రయోగించింది ఇస్రో. ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ తో రూపొందించిన విక్రమ్ ల్యాండర్ తన లక్ష్యంలో విఫలమయ్యే ప్రశ్నే లేదని ఇస్రో అత్యంత నమ్మకం వ్యక్తం చేస్తోంది. చంద్రయాన్ 3 ప్రయోగించిన జూలై 14 నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదని ఇస్రో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం అనుకున్నవన్నీ పూర్తయ్యాయని వెల్లడించింది. ప్రయోగం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చంద్రయాన్ 3 ప్రయోగం సాగడంతో సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిపోయినట్టేనన్న నమ్మకం ఇస్రోకు కలుగుతోంది. విక్రమ్ ల్యాండర్ ను చంద్రయాన్ 2 ఆర్బిటర్ తో అనుసంధానించడం పూర్తయిన తరువాత ఈ నమ్మకం మరింతగా పెరిగింది. ల్యాండింగ్ కు మరిన్ని అవకాశాలు లభించినట్టయింది. చంద్రుని ప్రీ ల్యాండింగ్ కక్షలోకి ప్రవేశించిన తరువాత విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఆవలి వైపు ఫోటోలు పంపింది. ల్యాండర్ లోని కెమెరా ఈ ఫోటోలు తీసింది. విక్రమ్ ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుంటూ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగుతుంది. వేగాన్ని నియంత్రించడం మీదే ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆధారపడి ఉంటుంది. చివరి నిమిషంలో ఇంజన్లు ఫెయిల్ అవ్వడం వల్లే లూనా 25 క్రాష్ ల్యాండింగ్ అయింది. విక్రమ్ ల్యాండర్ లో అలాంటివి తలెత్తకుండా ఇప్పటికే ఇస్రో జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ ఊహించని అవాంతరాలు ఎదురైతే ప్లాన్ బి సిద్ధం చేసుకుంది. ఈ నెల 27న ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కు ఇస్రో రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ల్యాండర్ సురక్షితంగా చంద్రునిపై దిగితే జాబిల్లిని చేరుకున్న 4వ దేశంగా, దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దింపిన తొలి దేశంగా భారత చరిత్రకెక్కనుంది. No, it is once it is Chandrayaan 3 is landing successfully, it is a lot of experiments it will do in situ, because orbiter will be doing based on the images, the science results will be generated. Here this one advantage is it will be doing the science experiments in situ. That way it's a more deep knowledge about geology of the moon, where they will get it. అంతరిక్షంలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించేందుకు మరికొద్ది గంటలే మిగిలి ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువం పైన విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ అయ్యాక అక్కడ ఇస్రో అన్వేషణలు చేపట్టనుంది. ఈ క్షణం కోసం భారతీయులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూలై 14న ప్రయోగం మొదలు చంద్రుడిపై రేపు ల్యాండ్ అయ్యే వరకు చంద్రయాన్ 3 ప్రయాణంపై 40 సెకండ్ల వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. జాబిల్లి పైన మన వ్యోమనౌక అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ భారతీయులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. చంద్రుడిపైన పరిశోధనలకు రోదసీలోకి దూసుకు వెళ్లిన చంద్రయాన్ 3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6:04 ఆ అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువైంది.
అయితే ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్ ను నిరంతర తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇక సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. బుధవారం సాయంత్రం సుమారు 5:45 తరువాత ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను 17 నిమిషాల టెర్రర్ గా ఇస్రో అధికారులు నిపుణులు చెబుతున్నారు. సరైన ఎత్తులో సరైన సమయంలో సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత సురక్షిత ల్యాండింగ్ కోసం సరైన ప్రదేశాన్ని స్కాన్ చేసుకుంటుంది. ఇదంతా ల్యాండర్ స్వయంగా చేసుకోవాల్సిందే. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగుపెట్టింది. ఇక్కడ నుంచి చివరి 17 నిమిషాలు చాలా ఉత్కంఠగా కొనసాగుతాయి. ఇక జాబిలి ఉపరితలానికి చేరువయ్యేందుకు ల్యాండర్ తన 4 ఇంజిన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటుంది. ల్యాండర్ కుప్పకూలకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. జాబిల్లి గురుత్వాకర్షణకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రివర్స్ థ్రస్ట్ తో మరింత కిందకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అప్పటికీ ల్యాండర్ ఇంకా జాబిల్లి ఉపరితలానికి సమాంతరంగానే ఉంటుంది. దీన్ని రఫ్ బ్రేకింగ్ దశ అంటారు. ఇదంతా 11 నిమిషాల పాటు సాగుతుంది. ఆ తర్వాత ల్యాండర్ మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకు వస్తుంది. అప్పుడు మరోసారి ల్యాండింగ్ కోసం ఎగుడు దిగుళ్లు బండరాళ్లు లేని ప్రదేశం కోసం వెతుకుతుంది. అన్ని అనుకూలంగా కనిపిస్తే 2 ఇంజన్ల సాయంతో ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెడుతుంది. అప్పుడు చంద్రయాన్ కాళ్లు సెకనుకు 3 మీటర్ల వేగంతో ఉపరితలాన్ని తాకుతాయి. ల్యాండర్ కాళ్లకు అమర్చిన సెన్సార్లు జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజన్లు ఆఫ్ అవుతాయి. ఆ 17 నిమిషాల టెన్షన్ కు తెరపడి ప్రయోగం విజయవంతమవుతుంది. ల్యాండర్ జాబిల్లిపై దిగిన తర్వాత దాన్ని ఒక తలుపు తెరుచుకుంటుంది. అందులో నుంచి రోవర్ జారుకుంటూ కిందకు వస్తుంది. ఆ తర్వాత ల్యాండర్ జాబిల్లి ఉపరితలం పైన పరిశోధనలు సాగిస్తుంది. ల్యాండర్ రోవర్ మొత్తం 14 రోజుల పాటు చంద్రుని పైన పరిశోధనలు సాగిస్తాయని ఇస్రో వెల్లడించింది. జాబిల్లి పైన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కు ఇంకొక రోజే గడువుంది. ప్రయోగం నుంచి ఇప్పటిదాకా చంద్రయాన్ 3 ప్రయాణం ఇస్రో కోరుకున్న విధంగా సాగింది. జూలై 14న శ్రీహరికోట నుంచి నిప్పులు చెరుపుకుంటూ చంద్రయాన్ 3 దూసుకు వెళ్లిన దగ్గర నుంచి అనేక దశలను విజయవంతంగా దాటింది. భూమి చుట్టూ కొన్ని రోజులు తిరిగి తర్వాత చంద్రుని కక్షలోకి ప్రవేశించి చంద్రుని చుట్టూ తిరిగి అక్కడి నుంచి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యేలా చంద్రయాన్ 3ని రూపొందించారు. చంద్రయాన్ 3 ప్రయోగించిన మరుసటి రోజు ఇస్రో శాటిలైట్ కక్ష పెంపు చేపట్టింది. ఆగస్టు 1వ తేదీలోపు మొత్తం 5 సార్లు కక్ష పెంపు చేపట్టింది. 17 రోజులు భూమి చుట్టూ తిరిగిన చంద్రయాన్ 3 ఆగస్టు 1న చంద్రుని కక్షలోకి ప్రవేశించింది. ఆగస్టు 5న చంద్రుని కక్షలోకి చంద్రయాన్ 3ని ప్రవేశపెట్టింది ఇస్రో. తరువాత ఆగస్టు 6 నుంచి 16 లోపు 5 సార్లు చంద్రయాన్ 3 కక్ష తగ్గింపు ప్రక్రియ జరిగింది. ఆగస్టు 17న ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయింది. ల్యాండర్ మాడ్యూల్ ను 2 సార్లు డీబూస్టింగ్ చేశారు. ఈ నెల 20న ల్యాండర్ మాడ్యూల్ కక్షను మరింత తగ్గించారు. జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందన్నది వివరిస్తూ ఇస్రో ఓ వీడియో విడుదల చేసింది. రేపు సాయంత్రం 6:04 చంద్రుని దక్షిణ ధ్రువం పైన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. చివరి క్షణంలో ఏమన్నా అవాంతరాలు ఎదురైతే ఆగస్టు 27న ల్యాండింగ్ కు ఇస్రో సిద్ధంగా ఉంది. చివరి క్షణంలో ఏదైనా ఆటంకం ఎదురైతే తప్ప దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 రేపు సాయంత్రం సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇప్పటిదాకా జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఎవరూ దిగకపోవడం,
ఇటీవల రష్యా లూనా 25 కూడా విఫలం కావడంతో ప్రపంచం మొత్తం విక్రమ్ ల్యాండర్ ప్రయాణాన్ని ఉత్కంఠగా గమనిస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువం ఫోటోలను తొలిసారిగా చిత్రీకరించిన విక్రమ్ ల్యాండర్ ఆ ప్రాంతంలో దిగే తొలి ల్యాండర్ అవుతుందన్న నమ్మకం ఇస్రోకు బలంగా ఉంది. చంద్రయాన్ 3 ప్రయోగం నుంచి ప్రపంచ వ్యాప్తంగా చంద్రుని దక్షిణ ధ్రువం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. చంద్రునిపై ప్రయోగాలను అభివృద్ధి చెందిన దేశాలు పూర్తిగా వదిలేసిన తరువాత చంద్రయాన్ 1 ప్రయోగంతో యావత్ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్న ఇస్రో ఇప్పుడు దక్షిణ ధ్రువం పైన ల్యాండర్ను దింపి జాబిల్లి పైన పరిశోధనలకు మిగిలిన దేశాలకు దిక్సూచిగా మారేందుకు సిద్ధమైంది. ఇస్రో చందమామ దక్షిణ ధ్రువాన్ని ఎంచుకోవడానికి కారణం అక్కడి ప్రత్యేక పరిస్థితులే. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అంతా చీకటిగా ఉంటుంది. ఇంతవరకు దక్షిణ ధ్రువం పైన సూర్యకాంతి పడలేదు. దక్షిణ ధ్రువం పైన రేడియో ధార్మికత వల్ల మార్పులు లేవు. దీనివల్ల భారీగా ఖనిజాలు పేరుకుపోయి ఉంటాయని భావిస్తున్నారు. -248 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే దక్షిణ ధ్రువంలో భారీగా మంచు నిల్వలు పేరుకుపోయాయన్నది ఓ అంచనా. ఇక్కడి పురాతన శిలలపైన పరిశోధనలతో విశ్వ ఆవిర్భావ రహస్యం ఛేదించే అవకాశం ఉందని ఇస్రో భావిస్తోంది. ఈ పరిశోధనలతో సౌర కుటుంబ చరిత్ర తెలుసుకోవచ్చు. అలాగే విశ్వం, చంద్రుని గురించి సరికొత్త సమాచారం లభిస్తుంది. చంద్రుని ఉపరితలం శోధించడానికి, చంద్రుని ఉపరితలంపై ఖనిజాలు పరిశీలించడానికి విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ఉపయోగపడనుంది. అలాగే మూలకాల లభ్యత, నీటి లభ్యత పరిశీలించవచ్చు. మొత్తంగా చంద్రుని పైన వాతావరణం మనిషి జీవనానికి అనుకూలంగా ఉందా లేదా అన్నది తేల్చుకోవచ్చు. నీరు, ఖనిజాలు, ఇతర వనరులు ఉన్నాయని తేలితే అతి త్వరలో మనిషి జీవన విధానం మారిపోనుంది. చంద్రునిపై నివాసం ఏర్పరచుకునే దిశగా తదుపరి పరిశోధనలు జరుగుతాయి. మొత్తంగా మనిషి జీవన పరిణామ క్రమంలో తర్వాతి దశలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇస్రో చేపట్టిన అత్యంత సంక్లిష్ట ప్రయోగంగా ఉంది చంద్రయాన్ 3. చంద్రుడిపై అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువం పైన ల్యాండర్, రోవర్లను ల్యాండ్ చేయబోతోంది. అందరి దృష్టి చంద్రయాన్ 3 పైనే ఉంది. భారత్ అతి తక్కువ ఖర్చుతో అత్యంత క్లిష్టమైన చంద్రుని దక్షిణ ధ్రువానికి దగ్గరగా ల్యాండర్, రోవర్లను ల్యాండ్ చేయడంతో ఇస్రో సామర్థ్యం మీద ప్రపంచ దేశాలకు మరింత నమ్మకం పెరిగింది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష రంగంలో టాప్ ప్లేస్ లో ఉన్న అమెరికా, రష్యా, చైనాలతో భారత్ కూడా పోటీ పడే స్థాయికి చేరుకుంటుంది. కమర్షియల్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరింతగా దూకుడుగా వెళ్లేందుకు ఈ విజయం బాటలు వేస్తుంది. 2020 నాటికి $9.6 బిలియన్ ఉన్న భారత్లో స్పేస్ ఎకానమీ 2025 నాటికి ఏటా 6% వృద్ధి రేటుతో $13 బిలియన్ చేరుకుంటుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక అంచనా వేసింది. ఈ స్పేస్ ఎకానమీలో శాటిలైట్ సర్వీసులు, అప్లికేషన్ సేవలు కీలకమని నివేదిక తెలిపింది. ప్రస్తుతం శాటిలైట్ కమ్యూనికేషన్ వినియోగించుకుంటున్న రంగాలతో పాటు భవిష్యత్తులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అటానమస్ వెహికల్స్, అడ్వాన్స్డ్ డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ వంటి న్యూ ఏజ్ టెక్నాలజీలో కూడా శాటిలైట్ సేవలు మరింత ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. శాటిలైట్ తయారీ, శాటిలైట్ లాంచింగ్ సర్వీసులు, గ్రౌండ్ సెగ్మెంట్లు, శాటిలైట్ సర్వీసులు ఇలా 4 రంగాల్లోనూ భారత్ గణనీయమైన వృద్ధి సాధించబోతోంది. అన్నింటినీ మించి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాటిలైట్ తయారీ రంగం కూడా భారత్లో వృద్ధి చెందనుంది. ఇండియన్ స్పేస్ ఎకానమీలో 2025 నాటికి శాటిలైట్ రంగం భారీగా పుంజుకోనుంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 2020 నాటికి గ్లోబల్ స్పేస్ ఎకానమీ $447 బిలియన్ ఉంది. ఇది ఏటా 6% వృద్ధి రేటుతో 2025 నాటికి $600 బిలియన్ చేరుకోనుంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఇస్రో 26 దేశాలకు చెందిన శాటిలైట్లను అంతరిక్షంలో పంపడం ద్వారా $167.5 మిలియన్ అంటే సుమారు 1,400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. చంద్రయాన్ 3 విజయవంతమైతే ఇది మరింత వృద్ధి చెందబోతోంది. 2020 నాటికి దేశ జీడీపీలో 0.4%గా ఉన్న స్పేస్ ఎకానమీ రంగం మరింత వృద్ధి చెంది ఆదాయంతో పాటు మరిన్ని ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.
అమెరికాలో స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా రాకెట్ ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రైవేట్ అంతరిక్ష సేవల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజాన్, వర్జిన్ గెలాక్టిక్ వంటి వేలాది సంస్థలు అమెరికాలో ఉన్నాయి. కానీ భారత్లో ఇప్పుడిప్పుడే స్పేస్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 2021 నాటికి అమెరికా 5,582 స్పేస్ టెక్ కంపెనీలతో టాప్ 1 స్థానంలో ఉండగా భారత్ 5వ స్థానంలో నిలిచింది. 2019 తర్వాత భారత్లో కూడా స్పేస్ స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2021 నాటికి దేశంలో 100కు పైగా స్పేస్ టెక్ స్టార్టప్లు వృద్ధి చెందాయి. 2022 నవంబర్ 18 స్కైరూట్ ఏరోస్పేస్ తయారు చేసిన విక్రమ్ ఎస్ అనే రాకెట్ ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇలా ప్రైవేటు రంగంలో అంతరిక్ష ప్రయోగాలు మరింత విజయవంతం అవుతూ ఉంటే అమెరికా మాదిరిగానే ఇక్కడ కూడా ప్రైవేట్ కమర్షియల్ శాటిలైట్లు, రాకెట్ ప్రయోగాలు, స్పేస్ టూరిజం వంటివి వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది భారతదేశ జీడీపీకి ఒక కొత్త ఆర్థిక పురోగతిని అందించడంతో పాటు ఈ రంగంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. చంద్రయాన్ 3 సక్సెస్ తో భారత స్పేస్ టెక్నాలజీ మీద మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తోంది. 2021 నాటికి దేశంలో ఉన్న స్పేస్ టెక్ స్టార్టప్ల పైన ఇన్వెస్ట్మెంట్ $68 మిలియన్ ఉంది. ఆ ఏడాది అనూహ్యంగా దేశంలో 47 కొత్త స్పేస్ స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. ఇవి ఏటా 196% వృద్ధి రేటుతో ముందుకు వెళుతున్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో స్పేస్ ప్రోగ్రాంలు నిర్వహించగల సత్తా మన స్పేస్ స్టార్టప్లకుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక పేర్కొంది. 2018లో ప్రారంభమైన స్కైరూట్ ఏరో టెక్నాలజీస్ ఇటీవల 100% 3D ప్రింటింగ్ తో క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ ను తయారు చేసింది. దీనివల్ల రాకెట్ లో విడిభాగాల సంఖ్య, ఖర్చు తగ్గడంతో పాటుగా ప్రాజెక్టు లీడ్ సమయాన్ని కూడా 80% తగ్గించవచ్చు. ఇదే విధంగా బెలాట్రిక్స్ ఏరోస్పేస్, అగ్నికుల్ వంటి ఎన్నో స్టార్టప్లలో భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో అద్భుతాలు సృష్టించబోతున్నాయి. ఇవన్నీ సాధించబోయే విజయాలు భారత అంతరిక్ష రంగానికి భారీ పెట్టుబడులు, భారీ ఆదాయంతో పాటు అంతరిక్ష రంగంలో అమెరికా, చైనా, రష్యా, జపాన్లకు ధీటుగా భారత్ను నిలబెట్టనున్నాయి. చంద్రయాన్ 1 ను క్రాష్ ల్యాండింగ్ చేసిన ఇస్రో చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ కు ప్రయత్నించింది. కానీ చివరి క్షణంలో ఆ ప్రయోగం విఫలమైంది. ఈ వైఫల్యానికి ప్రధాన కారణం ఇంజన్లు నియంత్రణలో లేకపోవడం. కంట్రోల్ వాల్వ్ పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఇంజన్లను నియంత్రించడం సాధ్యం కాలేదు. దీంతో చివరి క్షణంలో చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండింగ్ జరిగింది. చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ లో ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా ఉంది. ఇది ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కు చందమామ దక్షిణ ధ్రువంపై సరైన స్థలాన్ని వెతుకుతోంది. చంద్రయాన్ 3లో కమ్యూనికేషన్ సిస్టమ్ పటిష్టంగా ఉండడంతో ల్యాండర్ ఫోటోలు, వాటి విశ్లేషణ వేగంగా జరుగుతోంది. దీంతో దక్షిణ ధ్రువంపై ఎక్కువ స్థలాన్ని పరిశీలించడానికి ల్యాండర్ కు వీలుంది. ల్యాండర్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇందుకోసం పనిచేస్తోంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్ కు 500 మీటర్ల ప్రదేశం ఎంపిక చేస్తే ఇప్పుడు 4.25 కిలోమీటర్ల ప్రదేశం ఎంచుకున్నారు. దీనివల్ల ప్రత్యామ్నాయాలు ఎంచుకునే అవకాశం ఉంది. చంద్రయాన్ 3 150 మీటర్ల వరకు పక్కకు వెళ్లగలదు. చంద్రయాన్ 2లో ఒక ప్రధాన ఇంజిన్, దాని చుట్టూ 4 ఇంజన్లు ఉంటే చంద్రయాన్ 3లో మాత్రం 4 ఇంజన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ చంద్రుని కక్షలో తిరుగుతున్న చంద్రయాన్ 2 ఆర్బిటర్లోని హై రెజల్యూషన్ కెమెరాతో చందమామ స్పష్టమైన చిత్రాలు లభించాయి. వాటిని విశ్లేషించే చంద్రయాన్ 3 ల్యాండింగ్ కు సురక్షిత ప్రదేశాన్ని ఇస్రో ఎంచుకుంది. చంద్రయాన్ 2లో ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ కు కారణం నిర్దేశించిన దానికన్నా ఎక్కువ వేగంగా ప్రయాణించడం. వేగాన్ని తగ్గించుకుంటూ ల్యాండర్ దక్షిణ ధ్రువంపై దిగటమే సాఫ్ట్ ల్యాండింగ్. వేగాన్ని ఖచ్చితంగా లెక్కించేలా చంద్రయాన్ 3లో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ ఉపయోగించారు.
ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ తో చంద్రయాన్ 3 రూపొందించిన ఇస్రో ఈ ఫార్ములానే ఖచ్చితమైన విజయాన్ని అందిస్తుందన్న నమ్మకంతో ఉంది. చంద్రయాన్ 3 తర్వాత దాదాపు నెల రోజుల తేడాతో ప్రయోగించిన రష్యా లూనా 25 చంద్రయాన్ 2 లాగా క్రాష్ ల్యాండింగ్ అయింది. ఆ నియంత్రిత కక్షలో పరిభ్రమించిన అనంతరం లూనా 25 కూలిపోయినట్లు తెలిపింది. దీంతో దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి చేరాలనుకున్న రష్యా కల చెదిరిపోయింది. జాబిల్లి సమీపంలోకి వెళ్లిన ల్యాండర్ ఆ నియంత్రిత కక్షలో పరిభ్రమించింది. అనంతరం చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది. 1976 తర్వాత జాబిల్లి పైన పరిశోధనల కోసం రష్యా పంపిన ఈ ల్యాండర్ 21వ తేదీన దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ల్యాండింగ్ కు ముందు కక్షకు చేరడానికి లూనా 25 ప్రయత్నించింది. ఈ క్రమంలో వ్యోమ నౌకలోని ఆటోమేటిక్ స్టేషన్లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు రోస్కాస్మోస్ గుర్తించింది. అప్పటికే వ్యోమ నౌకతో సంబంధాలు తెగిపోయినట్లు తెలిపింది. లూనా 25ని ఈ నెల 11న ప్రయోగించారు. దాదాపు 9 రోజుల పాటు ప్రయాణించిన ల్యాండర్ ఈ నెల 20న క్రాష్ ల్యాండింగ్ అయింది. షెడ్యూల్ ప్రకారం లూనా 25 చంద్రయాన్ 3 తర్వాత ప్రయోగించినప్పటికీ వేగంగా జాబిల్లిని చేరుకోవాల్సి ఉంది. అలాగే చంద్రయాన్ 3 జాబిల్లిపైన పరిశోధనలు చేసే సమయం లూనా 25తో పోలిస్తే చాలా తక్కువ. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మొత్తంగా 14 రోజులు పరిశోధనలు చేయనుంది. ఏడాది పాటు ప్రయోగాలు చేసేలా లూనా 25 రూపకల్పన చేశారు. 11 రోజుల్లోనే జాబిలిని చేరుకునేలా లూనా 25 ప్రయోగిస్తే చంద్రయాన్ 3ది 40 రోజుల ప్రయాణం. అలాగే అతి తక్కువ బరువుతో భారీ ఇంధన సామర్థ్యంతో లూనా 25ను రష్యా రూపొందిస్తే చంద్రయాన్ 3ది తక్కువ ఇంధన సామర్థ్యం. అందుకే చంద్రయాన్ 3 ప్రయాణానికి ఎక్కువ రోజులు, తక్కువ ఖర్చు పట్టింది. చంద్రయాన్ 3 కన్నా వెనుక ప్రయోగించి జాబిల్లిని ముందు చేరుకునేలా షెడ్యూల్ చేసిన లూనా 25 క్రాష్ ల్యాండింగ్ కావడంతో రష్యా శాస్త్రవేత్తలు దిగాలు చెందారు. లూనా 25లో భాగమైన ఓ శాస్త్రవేత్త అనారోగ్యానికి గురయ్యారు. జాబిల్లిని చేరుకునేందుకు అడుగు దూరంలో ఉన్న చంద్రయాన్ 3 దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు సిద్ధమవుతోంది. చంద్రునిపై డేటాను సేకరించడమే కాదు, దేశ జాతీయ చిహ్నాన్ని, ఇస్రో సింబల్ను జాబిల్లిపై ముద్రించనుంది. చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయి. దీంట్లో ఒక సోలార్ ప్యానెల్ ఉంటుంది. దీనికి కుడి, ఎడమ వైపున 2 నావిగేషన్ కెమెరాలను అమర్చారు. జాబిల్లిపైన డేటా సేకరించడంతో పాటు పంపించడానికి యాంటీనా ఉంటుంది. రోవర్ కు 6 చక్రాలుంటాయి. వీటిని రాకర్ బోగి అసెంబ్లీతో కనెక్ట్ చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ల్యాండ్ అవ్వగానే విక్రమ్ ల్యాండర్ డోర్ తెరుచుకుంటుంది. ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీ యాక్టివ్ అయి సోలార్ ప్యానెల్ రిలీజ్ అవుతోంది. ప్రజ్ఞాన్ నెమ్మదిగా కిందకు దిగి నావిగేషన్ కెమెరాల సాయంతో చంద్రుని పరిసరాలను స్కాన్ చేస్తోంది. డేటాను విక్రమ్తో పాటు భూమికి చేరవేస్తుంది. ప్రజ్ఞాన్ దారి కోసం మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ను పంపిస్తోంది. మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ను ప్రజ్ఞాన్ ఫాలో అవుతుంది. భారత జాతీయ చిహ్నంతో పాటు ఇస్రో సింబల్ ను ముద్ర వేసుకుంటూ ముందుకు కదులుతుంది. రాకెట్ బోగి సహాయంతో అడ్డుగా వచ్చిన వాటిని దాటుకుంటూ వెళుతుంది. ఈ రాకెట్ బోగి మెకానిజం ద్వారా 50 mm పైకి కిందికి కదల్చవచ్చు. మిషన్ కంట్రోల్ సూచనల ప్రకారం ఆగి చంద్రుని ఉపరితలం పైన రాళ్లు, మట్టి మిశ్రమాన్ని ఏపీఎక్స్ఎస్ పేలోడ్ ద్వారా గుర్తిస్తుంది. ఆ మిశ్రమాన్ని రిప్స్ పేలోడ్ సహాయంతో పరీక్షిస్తుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ 500 మీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇవన్నీ విజయవంతంగా పరీక్షిస్తే భారత ప్రపంచ వ్యాప్తంగా ఎవ్వరూ సాధించని ఫీట్ ను సాధించి రికార్డు సృష్టించే అవకాశం ఉంది. చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని 10 టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఆల్ ది బెస్ట్ ఇస్రో, ఆల్ ది బెస్ట్ చంద్రయాన్ 3. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ.